హలో అండి. ఐయామ్ డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ అట్ అపోలో జూబ్లీ హిల్స్. సో, కాస్మెటిక్ సర్జరీ లో చాలా ఫేమస్ అండ్ అన్‌పాపులర్ సర్జరీ కూడా లైపోసక్షన్. లైపోసక్షన్‌కి చాలా ఏళ్ళగా చాలా మిత్స్ ఉన్నాయి. చాలా మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. అదొక డేంజరస్ సర్జరీ. అది చేయించుకుంటే చాలా హార్మ్‌ఫుల్ అని చెప్పి మీడియా అవ్వుండొచ్చు, బయట జనరల్ పీపుల్‌లో కూడా చాలా భయాలున్నాయి. సో, ఐల్ ట్రై టు టెల్ యూ వాట్ ఈస్ లైపోసక్షన్, ఎవరికి చేయాలి అండ్ హౌ సేఫ్ ఈజ్ లైపోసక్షన్. సో, లైపోసక్షన్ అంటే మన ఫ్యాట్‌ని చిన్న హోల్స్ ద్వారా క్యాన్యులాస్ పంపించి సక్షన్ చేసి ఫ్యాట్‌ని రిమూవ్ చేయడం. ఈ ఫ్యాట్‌ని రిమూవ్ చేయడం వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో చేయొచ్చు. నార్మల్‌గా ఏంటంటే ఎవరికైతే బాగా డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కొన్ని పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్ రెసిస్టెంట్ ఫ్యాట్ అంటాం. అవి చాలా ప్లేసెస్‌లో ఉండొచ్చు. బాడీ టెండెన్సీ బట్టి యూజువల్లీ మన లవ్ హ్యాండిల్స్ అంటాం, అబ్డామెన్, థైస్‌లో లేటరల్ పార్ట్స్, కొంతమందికి ఆర్మ్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి బ్యాక్ అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్. ఎంత వర్కౌట్ చేసినా ఈ ఫ్యాట్ డిపాజిట్స్ మాత్రం పోవు. సో, ఇలాంటి వాళ్ళకి లైపోసక్షన్ అన్నది మనకి సజెస్ట్ చేస్తాం. సో, లైపోసక్షన్ ఈజ్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఎవరైనా చాలా బరువు ఉండి అది తగ్గాలి అనుకున్నప్పుడు వి డోంట్ సజెస్ట్ లైపోసక్షన్. లైపోసక్షన్ ఈజ్ అ కాంటూరింగ్ ప్రొసీజర్. ఇట్ ఈస్ కాల్డ్ లైపోస్కల్ప్చర్. అంటే లోకల్ పార్ట్‌ని టేపర్ చేసి కాంటూర్ తీయడమే లైపోసక్షన్. సో, ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మోస్ట్లీ స్టేబుల్ వెయిట్, అంటే వెయిట్ మెయింటైన్ చేస్తూ గుడ్ స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ లోకలైజ్డ్ కాంటూర్. ఎవరికైతే నా అబ్డామిన్ ఆర్ షేప్ కావాలి ఆర్ థైస్ ఎక్కువ ఉంది అక్కడ వరకు షేప్ కావాలి, ఇలాంటి వాళ్ళల్లో మోస్ట్లీ అడ్వైస్. సో, హ్యూజ్ బిఎంఐ నాట్ మోర్ దెన్ 40. ఐడియల్ బిఎంఐ ఈజ్ లెస్ దెన్ 30 బట్ నాట్ మోర్ దెన్ 40. సో, ఇట్లాంటి వాళ్ళల్లో మనం లైపోసక్షన్ అన్నది తరచుగా చేయొచ్చు. లైపోసక్షన్ ఈజ్ అ సేఫ్ ప్రొసీజర్ వెన్ డన్ బై అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. సో, ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేయాలి అంటే ప్రొసీజర్ నేర్చుకోవడం ఎవరైనా కొంచెం సర్టిఫైడ్ డాక్టర్ నేర్చుకోవచ్చేమో, కానీ ఆ ప్రొసీజర్ని ప్లాస్టిక్ సర్జన్ అయితే ఎఫిషియెంట్గా చేయడం, ఫినెస్‌తో చేయడం, ఈవెన్ దో పోస్ట్ ఆపరేటివ్‌గా ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ఎఫెక్టివ్‌గా డీల్ చేయడం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్‌కే తెలుస్తది. సో, వెన్ యూ ఆర్ కన్సల్టింగ్ ఫర్ లైపోసక్షన్ కానీ ఎక్కడైనా ఫ్యాట్ డిపాజిట్స్‌కి ఏం చేయాలి అన్న డౌట్ ఉన్నప్పుడు మనం ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. సో, మోస్ట్ కామన్‌గా మనం ఏం చేస్తామంటే టాప్ టు ఎక్కడైనా లైపోసక్షన్ చేసుకోవచ్చు. మోస్ట్ కామన్‌లీ మనం వింటూ ఉంటాము డబల్ చిన్ అని చెప్పి, దానికి చేస్తాము. ఆర్మ్స్ చేయించుకుంటారు అండ్ బ్యాక్, సమ్‌టైమ్స్ బ్రెస్ట్, అబ్డోమెన్‌లో కూడా 360 డిగ్రీ అంటే ఫుల్ సర్కంఫరెన్స్ ఆఫ్ అబ్డోమెన్, దాని తర్వాత థైస్, ఇలాంటివన్నీ మోస్ట్ కామన్ సైట్ ఫర్ లైపోసక్షన్. లైపోసక్షన్‌లో కూడా ఈ మధ్య కాలంలో హెచ్‌డి లైపోసక్షన్ అంటే హై డెఫినిషన్ లైపోసక్షన్ అని కూడా చేస్తాం. దీంట్లో ఏంటంటే మీరు కామన్‌గా చూసుంటారు, 6 ప్యాక్ క్రియేట్ చేయడం, పెక్టోరలిస్ మేజర్ మన చెస్ట్ మజిల్‌ని డిఫైన్ చేయడం, ఇట్లాంటివి కూడా చేయొచ్చు. సో, దీనికి ఏంటంటే లైపోసక్షన్ యూజువల్లీ డే కేర్ సర్జరీ లాగా, అంటే మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకొని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం. కానీ డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ. ఒక్కొక్కసారి కొంతమందికి చిన్న పార్ట్, ఓన్లీ అబ్డోమెన్‌లో సైడ్స్ ఆర్ థైలో చిన్న పార్ట్ ఇలాంటివి ఉన్నప్పుడు, డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ తక్కువ ఉన్నప్పుడు డే కేర్ సర్జరీగా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువ లైపోసక్షన్ చేయాలన్నా, డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ ఎక్కువ ఉన్నా కూడా అడ్మిషన్ రిక్వైర్డ్ అయితే అడ్మిట్ చేస్తాం. సో, లైపోసక్షన్ ఎంత చేయొచ్చు? Liposuction as a procedure when done for a body contouring is safe procedure. 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్, మీ బాడీ వెయిట్లో 10%ని సేఫ్గా లైపోసక్షన్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే మనం ఈ ప్రికాషన్స్, అప్రూవ్డ్ గైడ్లైన్స్, లిమిట్స్ ఫాలో అవుతామో దాని లోపల చేసిన లైపోసక్షన్స్ ఎప్పుడు సేఫ్గా చేసుకోవచ్చు. సో, లైపోసక్షన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నార్మల్గా ఇంతకుముందు ఫస్ట్ స్టార్ట్ చేసింది మాన్యువల్ లైపోసక్షన్ అని చెప్పి సక్షన్ ఆపరేటర్స్తో లైపోసక్షన్ క్యాన్యులాలు పెట్టి చేసేవాళ్ళు. సో, దాంట్లో మోడిఫికేషన్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద సర్జన్ యాజ్ వెల్ యాజ్ క్విక్గా చేయడానికి అండ్ లెస్ ట్రామా కోసం వేరియస్ థింగ్స్ డివైస్ చేశారు. సో, దానిలో ఒకటి పవర్ రెసిస్టెడ్ లైపోసక్షన్ అంటాం, ఇంకోటి మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ వేజర్ లైపోసక్షన్. సో, ఈ అల్ట్రాసౌండ్ ఎనర్జీ యూజ్ చేసి
ఫ్యాట్ని ఎమల్సిఫై చేస్తాం. దాన్ని బాగా గుజ్జుగా చేసేసి సక్షన్ క్యానులాతో ఆస్పిరేట్ చేయొచ్చు. సో ఇలా వేజర్ లైపోసక్షన్లో మనకి బెనిఫిట్స్ ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్ చేయొచ్చు, సింగిల్ స్టేజ్లో చేయొచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి, స్కిన్ రిట్రాక్షన్ బాగుంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. సో ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ లైపోసక్షన్ ఉన్నాయి. మీరు ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే మీకు సూటబుల్ది అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ.